శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు. వైకుంఠంలో మొదలైన సంఘటన. వైకుంఠం సర్వ సౌభాగ్యాలతో విరాజిల్లుతోంది. అక్కడ మహావిష్ణువు ఆదిశేషునిపై విశ్రాంతిగా ఉండగా లక్ష్మీదేవి పాదసేవ చేస్తోంది. ఆ సమయంలో దేవర్షి నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడు తన సహజ స్వభావంతో లోకంలో ఎవరు శ్రేష్ఠులు అని పరీక్షించాలని తలపెట్టాడు. బ్రహ్మలోకంలో బ్రహ్మకు, కైలాసంలో శివునికి అపచారం చేసిన నారదుడు చివరకు వైకుంఠానికి చేరాడు. అక్కడ విష్ణువు లక్ష్మీదేవితో సంతోషంగా ఉండటం చూసి, లోకాల కాపాడే దేవుడు ఇలా సుఖంగా ఉండటం తగదు అంటూ విష్ణువును అవమానించాడు. ఈ మాటలు లక్ష్మీదేవి హృదయాన్ని గాయపరిచాయి. నన్ను గౌరవించని చోట నేను ఉండను అని ఆమె విష్ణువును విడిచి భూలోకానికి బయల్దేరింది. లక్ష్మీదేవి వియోగం, విష్ణువు అవతారం. లక్ష్మీదేవి వియోగంతో విష్ణువు విషాదంలో మునిగిపోయాడు. ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి దిగివచ్చాడు. శేషాచల పర్వతాలకు చేరుకొని అక్కడ ఒక పుట్టలో నివాసమేర్పరుచుకున్నాడు. కలియుగంలో భక్తులకు దగ్గరగా ఉండాలనే సంకల్పంతో స్వయంభువుగా వలశాడు. సూర్యుడు ఆహారంగా వేడిచ్చేవాడు, చంద్రుడు చల్లదనాన్ని ప్రసాదించేవాడు. కాని చీమలు పుట్టను కప్పివేయటంతో స్వామి రూపం కనుమరుగై నామం మాత్రమే దర్శనమిచ్చేది. గోపాలకుడి కథ. పుట్ట రక్తం కారిన మహిమ. ఒకరోజు ఓ పేద గోపాలకుడు తన ఆవులను మేపుతుండగా ఒక ఆవు ప్రతిరోజూ పుట్టలోకి పాలు కారుస్తోంది. ఆశ్చర్యపోయిన గోపాలకుడు రాజుకు విషయం తెలిపాడు. రాజు స్వయంగా వచ్చి పుట్టను తెరిపించాడు. అప్పుడు స్వామి పాదానికి గాయమై రక్తం కారింది. రాజు భయంతో వణికిపోయాడు. వెంటనే స్వామి దర్శనమిచ్చి, భయపడకు, ఇది నా లీల అన్నాడు. రాజు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కన్నులు పోగొట్టుకున్నాడు. కాని తరువాత స్వామి కరుణతో అతనికి చూపు తిరిగిచ్చాడు. ఇది స్వామి కరుణామయ స్వభావానికి ఉదాహరణ. వకులమాత అవతారం. తల్లి సేవ మహిమ. యశోదమ్మ అంశతో వకులమాత భూలోకంలో అవతరించింది. ఆమె స్వామికి రోజూ నైవేద్యం సమర్పిస్తూ ఔషధాలు పెట్టి గాయం మాన్పింది. స్వామి ఆమె సేవకు మెచ్చి, నీవే నా తల్లి అని వరమిచ్చాడు. ఈ రోజు కూడా తిరుమలలో స్వామి నైవేద్యం ముందుగా వకులమాతకు సమర్పించటం ఆనవాయితీ. పద్మావతీదేవి జననం. దైవీయ ప్రేమ. అబిలాల రాజ్యంలో నరసింహరాజు ఒకరోజు అడవిలో వేటకు వెళ్లగా ఒక సరస్సులో స్వర్ణపద్మంలో జన్మించిన బాలిక కనిపించింది. ఆమెనే పద్మావతీదేవి. రాజు ఆమెను స్వీకరించి తన కుమార్తెగా పెంచాడు. యౌవనంలో పద్మావతీదేవి శేషాచలంలో విహరిస్తుండగా వేటగాడి రూపంలో ఉన్న స్వామిని చూసి మోహితమైంది. స్వామి కూడా ఆమెను చూసి వివాహం చేసుకోవాలని సంకల్పించాడు. కుబేరుని వద్ద రుణం. కలియుగ రహస్యం. వివాహానికి కావలసిన ధనం లేకపోవటంతో స్వామి కుబేరుణ్ణి ఆశ్రయించాడు. కుబేరుడు లక్షల కోట్ల స్వర్ణముద్రలిచ్చాడు. స్వామి, కలియుగాంతం వరకు భక్తులు సమర్పించే ధనం ద్వారా ఈ రుణం తీర్చుకుంటాను అని వాగ్దానం చేశాడు. అందుకే నేటికీ తిరుమల హుండీ నిండుతూనే ఉంటుంది. దివ్య కళ్యాణం. శ్రావణ శుభముహూర్తం. శ్రావణమాసంలో బ్రహ్మ, ఇంద్ర, దేవతల సమక్షంలో స్వామి పద్మావతీదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ రోజు భూలోకం స్వర్గంగా మారింది. కళ్యాణానంతరం లక్ష్మీదేవి కూడా వచ్చి స్వామిని చేరింది. కాని కలియుగంలో భక్తుల కోరికన నిమిత్తం స్వామి కొండపై నివసిస్తానని నిర్ణయించాడు. కలియుగ వరదుడు. భక్తుల రక్షకుడు. కలియుగంలో భక్తులకు ప్రత్యక్షంగా అనుగ్రహించే దేవుడు తిరుమల వెంకటేశ్వరుడు. గోవిందా గోవిందా గోవిందా.